ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఒక మంచి ఆఫర్ ఇస్తున్నారు. ఇందులో ప్రధానంగా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, ఇంకా పిల్లలు కంటున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఆ కుటుంబం తీసుకునే నిర్ణయం. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో కూడా ప్రభుత్వం సలహాలు ఇస్తోంది. చంద్రబాబు నాయుడు గారు సలహాలు ఇవ్వడంతో పాటు ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఇద్దరికంటే ఎక్కువ పిల్లల్ని కనండి, ఆ తర్వాత మూడో సంతానం నుంచి పుట్టిన సమయంలో కాన్పు సమయంలో 25,000 ఇస్తాం, తర్వాత వాళ్ళకి వాళ్ళ చదువు విషయంలో మేము చూసుకుంటాం, 5 ఏళ్ళు వచ్చే వరకు ఏడాదికి 1000 రూపాయలు ఇస్తాం. ఇలాంటి ఆఫర్లు అయితే ఇస్తున్నారు. అంతేకాదు, ప్రజాప్రతినిధులకి ఒకప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళు అనర్హులు అని చెప్పారు. ఇప్పుడు ఎక్కువ మంది ఉంటేనే అర్హులు అనే చట్టం కూడా తీసుకొస్తాం అవసరమైతే త్వరలో అంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఇప్పుడు ప్రజలు ఫాలో అవుతారా? దక్షిణ భారతదేశంలో తక్కువైపోతున్నారు పిల్లల్ని కనేవాళ్ళు, ఎక్కువ మంది కనండి అని చెప్పడం ఒక రకంగా. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది, ఎంతవరకు కరెక్ట్? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో ఒక ముఖ్యమంత్రి చెప్పడం అంటే చెప్పకూడదని నా ఉద్దేశం కాదు, కానీ ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి నాకు తెలిసి పిల్లల విషయంలో ఒక డెసిషన్ తీసుకుంటుంది కుటుంబం. కానీ నిన్న దాని మీదే చాలాసేపు మాట్లాడారు, చాలా ఆఫర్లు కూడా ఇచ్చారు. ఏంటి అసలు బాబు గారి ఆలోచన? మరి ధనవంతులు ఎక్కువగా పిల్లల్ని కనట్లేదని చెప్పారు, మళ్ళీ అదేం లాజిక్? అంటే ధనవంతులు పిల్లల్ని కనట్లేదు కాబట్టి పేదలు కనండి అంటున్నారు. ధనవంతులు ఒక బిడ్డను అంటారు, వాళ్ళు లగ్జూరియస్గా బతకాలంటే. పేదల కంటే కదా వాళ్ళు ఇప్పుడు ఒక అపర కోటీశ్వరుడు అండి, 50 కోట్లు 100 కోట్లు ఆస్తుంది, అమెరికాలో ఉంటున్నాడు. వాడింట్లో వాడే తుడుచుకోవాల్సి వస్తుంది, వాడింట్లో వాడే ఊడ్చుకోవాల్సి వస్తుంది, వాడింట్లో వాడే వండుకోవాల్సి వస్తుంది, వాళ్ళింట్లో వాడే తోముకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన దేశంలో, మన రాష్ట్రంలో ఓ 1,00,000 రూపాయల జీతం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు పని మనిషి దొరుకుతారు. ఏ మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళినా 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళకి ఒక 5,000 పెడితే దొరుకుతారు ఇక్కడ. అదే మీకు అమెరికాలో 10 లక్షల రూపాయల జీతం ఉన్నా పని మనిషిని పెట్టుకోలేరు. ఎందుకని? మీ జీతంతో సమానంగా ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి, పెట్టుకోలేరు. కాబట్టి అక్కడ ఏం చేస్తున్నారు, 10 లక్షల జీతం నెలకు సంపాదించేవాళ్ళు కూడా వాళ్ళ అంట్లో వాళ్ళే తొంగుకుంటున్నారు, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటున్నారు, వాళ్ళ వంటలు వాళ్ళే చేసుకుంటున్నారు కదా. అంతకైతే అప్పుడప్పుడు కాస్త రిలాక్స్ అవుతారు ఓ రోజు బయటకు వెళ్ళి, తప్పించి అదే చేసుకుంటున్నారు కదా. అలాంటి వాతావరణం ఇక్కడ ఉన్న ధనవంతులకు రాకూడదని కోరుకుంటున్నారు ఆయన. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ భవిష్యత్తులో పేదలు ఉండాలి, బాగా ఉండాలి, ఎక్కువ మంది ఉండాలి. పేదలు ఉంటే అప్పుడు ఈవెన్ ఇప్పుడు మీకు అమెరికా, యూరప్ దేశాల వాళ్ళు ఎందుకు విదేశాలకు వలసపోతున్నారు ధనవంతులు అంటే, అరబ్ కంట్రీస్లో ఎట్లాంటి చోట పనులు దొరుకుతున్నారు. ఎవరు? మన వాళ్ళు వెళ్ళి అక్కడ పని చేస్తున్నారు కూలీలుగా, పని మనుషులుగా, వంట మనుషులుగా కదా. ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారు అక్కడికి వెళ్తే, దుబాయ్కి వెళ్తే, అందుకని అక్కడికి వెళ్తున్నారు. అట్లాగా ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడన్నా ఇక్కడికి రావాలి ఆ పనుల కోసం. అది మెయిన్ స్ట్రీమ్ అనమాట. అదొక పెట్టుబడికి అదొక ఇంధనం అవుతుంది. ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించేది నీ ఇప్పుడు దాన్ని ఏదో అంటారు, నువ్వు ఎంపీ అయితే ఏంది, ముఖ్యమంత్రి అయితే ఏంది, నీ పక్కన డఫేదారు లేకపోతే నేను పట్టించుకునేవాడు ఎవడు బేసిక్గా. అట్లాగే పని మనుషులు, వంట మనుషులు ఇట్టంటి వాళ్ళు లేకపోతే నేను ఎవడు పట్టించుకుంటాడు? నువ్వు ఎన్ని కోట్లు ఉంటే మాత్రం ఎవడికి చెప్పుకుంటావు, ఏమని చెప్పుకుంటావు? బేసిక్గా నీకు వచ్చి దండం పెట్టేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు, నేను మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు అపార్ట్మెంట్లో, లగ్జరీ అపార్ట్మెంట్లో అంబానీ లెక్కన బతుకుతున్నాను అనుకున్నా, నీకు తీసుకొచ్చి ఒకటి నీ ఎదురుగుండా అంత ముద్ద పెడితే, వండి పెడితే, నువ్వు చెప్పింది వండి నీకు అక్కడ వచ్చి నమస్కారం పెట్టి పెడతంటే నీకు తృప్తి. ఇదొక దీన్ని ఏమంటారంటే రాచరికపు తృప్తి అందామా, లేకపోతే కనుక పెద్దరికపు తృప్తి అందామా, అలాగ కలుగుతుంది. అది ప్రస్తుతం లోపిస్తోంది. ఇప్పుడు ఈయన చెప్తున్న స్కీమ్ నాకు అనిపించింది అయితే భవిష్యత్ పేదల్ని పుట్టించడానికి ఒక ప్రయత్నం. భవిష్యత్ పేదల్ని పుట్టిస్తారు. ఎందుకంటే 25,000 రూపాయలకి మధ్యతరతో ఎవడన్నా ఎక్స్ట్రా బిడ్డను అంటాడా? గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ వైద్యం కోసం అని చెప్పి మధ్యతరతో ఎవడన్నా బిడ్డను అంటాడా? గవర్నమెంట్ ఫ్రీ వైద్యం ఏం చేస్తుంది? గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ఏమన్నా కార్పొరేట్ హాస్పిటల్లోనూ, అపోలోలోనూ ఇట్లా ఇస్తుందా? లేదు కదా. గవర్నమెంట్ చెప్పే ఉచిత విద్య అంటే గవర్నమెంట్ స్కూల్ ఇప్పటికీ ఫ్రీగానే ఉంది. ఏం బాగా ఇచ్చేది ఏముంటుంది? గవర్నమెంట్ ఫ్రీ వైద్యం అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీనే, ఇంక వీళ్ళు ఇచ్చేదేముంది? పోనీ అదేమి నిన్న పాలసీలో అలాగే ఇప్పుడు కన్న వాళ్ళందరికీ కార్పొరేట్ హాస్పిటల్ ఫ్రీ అని కూడా ఏం చెప్పట్లేదు. అట్లాగే ఆరోగ్యశ్రీ ఉంటుంది కదా లెక్క, దానికి ఏదో యూనివర్సల్ హెల్త్ కార్డు ఏదో పెట్టారు కదా.
అవును, ఆ కార్డులో నీ బిడ్డ పేరు కూడా పెడతారు. అంతమించి వీళ్ళు చేసేది ఏంది, అదనంగా చేసేది ఏంటంటే ఓ 25,000 ఇస్తాను నువ్వు బిడ్డనుగాను. ఉమ్. ఇప్పుడు పేదలకు అంటారు అవునా? ప్లస్ మీరు చెప్పినట్టు 1000 రూపాయలు ఏదో 5 ఏళ్ళకి ఇస్తానన్నారు, ఐదేళ్ల కంటారు వరకు వాళ్ళు. వెయ్యి. కంటారు వాళ్ళు. కాబట్టి తర్వాత వచ్చే ప్రభుత్వం అది కంటిన్యూ చేస్తుందా, ఇప్పుడు అప్పుడు ఎవరు ఉండేది గ్యారంటీ? వీళ్ళ టర్మ్ 3 ఏళ్ళు ఉంది. ఓకే, తర్వాత ఉంటే ఓకే, ఇప్పుడు మారితే. ఈయన తీసుకొచ్చిన చట్టం రేపు ఏప్రిల్లో అమలైతే ఇప్పుడు కడుపు వచ్చినటువంటి వాళ్ళు ఆ, ఇప్పటికే 2 ఉంటే 3వ వాళ్ళని కూడా కనాలనుకుంటే ఇప్పుడు బిగిన్ చేయాలి. ఉమ్. చేశాక ఇంకొక ఏడాది, ఆ తర్వాత 25,000 ఇస్తారు, ఆ తర్వాత 2 ఏళ్ళు, ఆ తర్వాత ఎవరిస్తారు వాళ్ళని పోషణ అంటే? అప్పుడు ఏమి లేనప్పుడు ఏం చేస్తారు పిల్లల్ని? ఇదివరకు ఏం చేసేవాళ్ళు, 10 ఏళ్ళు వచ్చేవాడికి వ్యవసాయ కూలీలుగా పట్టుకుపోయేవాళ్ళు, భవన నిర్మాణ కూలీలుగా పట్టుకుపోయేవాళ్ళు, రైతు కూలీలుగా పోయేవాళ్ళు. అట్లా తీసుకెళ్తారు రేపు పొద్దున. అది భవిష్యత్తు కూలీలని తయారు చేయడానికి ఇప్పుడు చక్కటి ప్రణాళిక అది. మానవ వనరుల కొరత లేకుండా చూడాలనుకో. కానీ ఒకటి సార్, ఇప్పుడు పిల్లల్ని కనాలన్నా పెంచాలన్నా ఓకే, ప్రభుత్వం ఇచ్చేవి ఈ 25,000 ఒక్కటే ఎక్స్ట్రా కనిపించేది ఇమీడియట్ గా. కానీ ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది. కానీ సీఎం చెప్పారనో ప్రభుత్వం చెప్పిందనో ఎంతవరకు విని కనాలి, ముగ్గురిని కనాలి, నలుగురు కనాలి, ఎంతవరకు అనుకుంటారు నిజంగా? అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ లేబర్ కోసం తప్పించి లేబర్కి ఆల్రెడీ కనే వాళ్ళకి ఇది ఒక వెసులుబాటు. బాబు గారు చెప్పారని ఎవరు కనరు. అదే ఈవెన్ లేబర్ కూడా చాలా తెలివి మీరిపోయారు. వాళ్ళు కూడా తమ ఒక కూలీ తన బిడ్డని కూలీ చేయాలనుకోవట్లేదు, అది బాబు గారికి తెలియాల్సిన అంశం. ఒక బార్బర్ తన బిడ్డని బార్బర్ చేయాలనుకోవట్లా, ఒక కుమ్మరి తన బిడ్డని కుమ్మరి చేయాలనుకోవట్లా. వాళ్ళందరూ తమ బిడ్డలు, రిక్షావాడు కూడా తమ బిడ్డని ఆటో వాడు కావాలనుకుంటాడు, లేకపోతే మంచి ఆఫీస్లో కూర్చోవాలనుకుంటాడు, లేదంటే టాక్సీ డ్రైవర్ అయినా అవ్వాలనుకుంటాడు. అంతే తప్పించి అంతకంటే తక్కువకి బతకాలని కోరుకోవట్లా. అలాంటి సదుపాయం ఎప్పుడు నువ్వు ఆ మాట అనదగ్గాదంటే విద్య వైద్యం అనేటటువంటి కార్పొరేట్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా ఉచితంగా ఇప్పించడం. అంటే స్కూళ్ళని డెవలప్ చేయడం, హాస్పిటల్ డెవలప్ చేయడం. అవి తీసుకెళ్ళి నువ్వు ప్రైవేట్కి ఇచ్చి ఆడే నువ్వు బతుకని చెప్తున్నావు పీపీపీ పేరు చెప్పి. స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళలో నాడు నేడు ఆపడేసేసి అట్ మేము చెప్పాం కాబట్టి అద్భుతం అని అనుకో, చప్పట్లు కొట్టుకో అని చెప్తున్నారు. ఇప్పుడు ఇవాళ దీన్ని సమర్థించే ఎన్ఆర్ఐలు ఉన్నారు కదా, అమెరికా, యూరోప్ దేశాలు. వాళ్ళ పిల్లల్ని అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు కనుక్కోండి. అక్కడ ప్రైవేట్ స్కూల్ అంటే ఎలన్ మాస్క్లు అట్లాంటి వాళ్ళు డబ్బులు పెడతారు. మన వాళ్ళందరూ అక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తారు. యూరోప్ కంట్రీస్ ఇప్పుడు ఇదే టీచర్లు అండి. ఇదివరకటి రోజుల్లో మనం చదవలేదే, ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ అయింది ఇదే స్కూళ్ళల్లో కదా. మనం ఏంటంటే క్రమంగా అతిశయానికి పోయాం. అతిశయానికి పోయి గవర్నమెంట్లు వాళ్ళ చిత్తశుద్ధితో చేయాల్సిన వాటిని వదిలేశారు. కావాలని కార్పొరేట్ శక్తుల్ని ప్రోత్సహించి విద్యా వ్యవస్థ నాశనానికి బీజం వేసింది ఆయన. ప్రైవేట్ విద్యకి బీజం వేసింది ఆయన, బిల్లు తెచ్చింది. కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యానికి తెచ్చింది ఆయన. అది విజన్ అని చెప్పారు ఇప్పుడు. కానీ దానివల్ల నాశనం అవుతుంది అనే విషయం గ్రహించలేదు. ఇవాళ ఇంతకుముందు పిల్లల్ని కండం భారం అనుకునేవాళ్ళు కాదు. ఎందుకని? ఇప్పుడు మా అమ్మ నాన్నలకి ఎంత ఖర్చు అయ్యిందని ఇప్పుడు నాకు అవుతున్న ఖర్చు చూస్తే ఎంత ఉంటుంది? తేడా ఏంటి? వైద్యం విద్య ప్రైవేటీకరణ కావడం వల్ల. ఆ రోజుల్లో అది లేదు, చక్కగా నడిచిపోయింది. అప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉన్నా చాలా తక్కువ ఖర్చుతో కుటుంబం గడిచేది. అంటే ఏముందండి, భోజనం పెడితే చాలు. అప్పట్లో భోజనం పెట్టి బట్టలు కొని పెడితే చాలు, అంతే. అవును, మిగతాది అదే గడిచిపోయే జీవితం. అవును. ఇవాళ రోజున నువ్వు 1,00,000 సంపాదించినా దేనికి చాలట్లేదు, ముక్కు పక్క కట్టలేదు. ఇవాళ రోజున ఇంకోటి వాళ్ళు ఏంటి, అప్పట్లో ఇంత వినోద విలాసాలు లేవు, ఎంటర్టైన్మెంట్ తక్కువ అప్పుడు. ఏ సినిమా టూరింగ్ టాకీస్లో వచ్చే సినిమానే గొప్ప విశేషం. నేల మీద కూర్చుని చుట్టలు తాగుతా పక్కన, ఆ చుట్టల స్మెల్ మధ్యలో నుంచి అదేది సోడా బుడ్లు సుయ్యి సుయ్యి వంటి సౌండ్లు వినిపిస్తా షోటలు కొడతంటే అట్లాంటి వాటి మధ్యన సరదాగా ఎంజాయ్ చేసేసాం ఆ రోజుల్లో. ఇవాళ రోజున మొత్తం ఏసీలో వెనక్కి జారగెలబడిపోయి 500 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్నా తృప్తి ఉండట్లేదు. ఆ పెద్ద పెద్ద ఇంత టబ్బులతో మరమరాలు తింటున్నా, దాని పేరు పేలాలు తింటున్నా, తృప్తి ఉండట్లేదు ఇప్పుడు బేసిక్గా. ఇప్పుడు ఏమంటే ఒకటి మధ్యతరగతి వాళ్ళు ఫ్రేమింగ్తో ఉంటారు ఫస్ట్ నుంచి కూడా, ఎంతమందిని కనాలి ఏంటి అనేది, ఎంతవరకు పోషించగలం అనేది. ధనవంతులు వాళ్ళ ధనానికి వారసత్వం లెక్కేసుకుంటారు.
ఓ 10 మంది కొట్టుకుని చావాలని వాళ్ళు కోరుకోరు. ఉమ్, లేబర్ ఒక్కళ్ళే ఇదివరకటి రోజుల్లో కనేసేవాళ్ళు. తర్వాత ఏమవుతుంది, భార్య కూడా గనక కూలీకి అదే కనేస్తే భార్య ఎట్లా కంటానికి అట్ట కూర్చుంటే ఒక్కడి మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు కూలికి వెళ్తారు కదా, అవును. వాళ్ళలో ఇప్పుడు భార్య కూలీ ఆగిపోతుందని చెప్పి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి బాబు గారు బోనస్ ఇస్తున్నారు, ఉమ్, ఉమ్, అంత మించే లేదు. ఇంకోటి ఏంటంటే టీనేజ్ ప్రెగ్నెన్సీలు గురించి కూడా చెప్పుకొచ్చాను నిన్న. అవును, పెళ్లి గురించి కూడా చాలా మంది పెళ్లిలే చేసుకోవట్లేదు, వెనక ఆలోచిస్తున్నారు. ఎందుకని మీరు తీసుకొచ్చింది మీ విజన్తో తెచ్చిన కార్యక్రమం, వ్యవస్థ చిన్నాభిన్నం మనం చేసాం, అది మర్చిపోతున్నాం. ఉమ్, ఇవాళ రోజున ఇవాళకి కూడా నార్త్ ఇండియాలో ఈ ప్రాబ్లం ఎందుకు రాలేదండి? అక్కడ ప్రైవేట్ ఎడ్యుకేషన్ దరిద్రం లేదే, కార్పొరేట్ ఎడ్యుకేషన్ దరిద్రం లేదే. అవును. కేరళలో ఇవాళ నెంబర్ 1 భారతదేశం మొత్తం మీద ఎడ్యుకేషన్ అంటాం కదా, అక్కడ ఏమన్నా నారాయణ చైతన్యాలు ఉన్నాయా? ఉమ్, మరి ఎందుకని? ఇక్కడ మనం ఏంటంటే డబ్బు లేకపోతే ఇక్కడ ఏంటి పద్దాకి ఈ పదాలు వాడతారు, ఫ్రీ ఫ్రీ ఏంటి, ప్రద్దానికి ఫ్రీ ఏంటి అనేది. అవును. ఫ్రీ అనేది విద్య వైద్యం ఫ్రీ ఉండి తీరాల, మంచి స్టాండర్డ్తో కూడింది ఉండి తీరాల. ఉమ్, అవి రెండు ఇవాళ రోజున ప్రతి మనిషి సంపాదించే దాంట్లో విద్యకి వైద్యానికి 3 వంతులు ఖర్చు అయిపోతుంది. ఉమ్, అది అవుతున్నంతసేపు మనం చెప్పారు కదా అనేసి ఎగబడి కనేరు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు రేట్ చేస్తున్న పాయింట్ ఏంటి, మరి నారా లోకేష్ గారు ఎందుకు ఒక్కరినే కన్నారు అని. ఆయన యంగే కదా ఒక రకంగా. ఈయన చెప్తున్నది ధనవంతులు ఒక్కళ్ళనే కంటున్నారు, ధనవంతులు ఎక్కువ పిల్లల్ని కనట్లేదని. అంటే ముందు ఈయన ఇంట్లో ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. అదే కదా, అంటే మనం పాటించడానికి కాదు, నీతులు ప్రపంచం పాటించడానికి అంతే. సార్ నిజంగా ఒక రకంగా ఓకే, ఈయన మాట తీసుకున్నా ఏం చేస్తున్నా, నిజంగా జనాభా అనేది పెరిగితే, పిల్లలు పెరిగితే ఆ స్థాయి ఉపాధి అవకాశాలు, ఆ స్థాయి ఉద్యోగ అవకాశాలు మనకు వస్తాయి. ఎందుకంటే నిన్న ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు గల్ఫ్ దేశాల్లో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నుంచి ఒక 5-6 లక్షల మంది ఉన్నారు అనేది ఒక లెక్క చెప్తున్నారు. మొన్న వేళ్లే నర్సుల కోసం జర్మనీ పంపించారు చాలా మందిని. ఓకే, అక్కడ అవకాశం ఉందా ఇక్కడ లేదా అనేది కాదు, అంటే మనకు ఉపాధి ఉంటే విదేశాలు ఇతర రాష్ట్రాలు వెళ్ళరు కదా, రేపొద్దున పెరిగితే ఆ స్థాయి మనం అందించగలమా? అంటే ఇదొక గ్లోబల్ అనేది గ్లోబల్ సిటిజన్ అండి. మనం ప్రపంచం మొత్తం మీదన ఇక్కడి నుంచి మానవ వనరులను ఉత్పత్తి చేసి పంపిస్తున్నాం. బాబు గారి విజన్ కూడా అదే, ఆయన గ్లోబల్ లీడర్. భవిష్యత్తులో మళ్ళీ ఇతర దేశాలకి ఇప్పుడు యుద్ధం ముగిసిన తర్వాతన ఇప్పుడు రష్యాలో మనుషులు లేక మనవాళ్ళని పిలుచుకుంటున్నారు, ఉక్రెయిన్లో మనుషులు లేక మనవాళ్ళని పిలుచుకుంటున్నారు. జర్మనీ జపాన్ ఇట్లాంటి చోట్ల ఇట్లా సింగిల్ బిడ్డని కన్న తర్వాత వాళ్ళకి పిల్లలు లేక ఇప్పుడు అంతా వృద్ధులు పెరిగిపోయి మనుషులుగా మనవాళ్ళని పిలుచుకుంటున్నారు. మీకు రాబోయేటటువంటి రోజుల్లో కూడా మనకి విదేశీ మార్గద్రవ్యం ఇక్కడికి ఎక్కువ వస్తుంది, మన వాళ్ళు అక్కడ బతుకుతారు కాబట్టి అదనమాట. ఆ రూట్లో చూసుకోవాలి. రాజకీయాల్లో కూడా నిజంగా ఆ చట్టం సక్సెస్ అవుద్దా? స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే పోటీకి అర్హులు అనేది తీసుకొస్తే, ఎక్కువ మంది ఉంటే అర్హులనేం కాదు, ఇదివరకు 2 ఉంటేనే 2 కంటే తక్కువ ఉండాలి, 2 కంటే ఎక్కువ ఉంటే అనర్హులు అనేవాడు. ఇప్పుడు అది తీసేశారు అంతే. అంతేగాని నువ్వు 4 కంటే అర్హులని వీళ్ళు చట్టం తేలేరు. కనండి అంటున్నారు అంతేగాని మీరు కనకపోతే మీకు పోటీ చేయడానికి అనర్హులు అనే పదం ఉండదు, కుదరదు అట్లా చట్టం. నువ్వు ఎంతమందిని కనాలో నువ్వు డిసైడ్ చేయలేవు. ఎక్కువ మందిని కంటే ప్రమాదం అన్నదానికి డిసైడ్ చేసుకోవచ్చు, నో డౌట్. ఎక్కువ మందిని కనకపోతే అనర్హులు అంటే కనుక కాళ్ళు ఎరగొడతారు. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి లేదంటే ఏ రకమైన అభివృద్ధి పరంగా చూసుకున్నా ఇది ఒక దిశానిర్దేశం అనుకోవచ్చా బాబు గారి ఆలోచన విజన్? నేను చెప్తున్నాను కదా, ఆయన చెప్పిన దాని ప్రకారం నిజంగా అంటే గ్రౌండ్లో పబ్లిక్ అందరూ ఈయన మాస్ లీడర్ కాదు, లేదా ఈయన మోటివేషనల్ లీడర్ కాదు. ఈయన మోటివేషన్ అంతా కూడా విదేశాల్లో ఉండేటటువంటి ఎన్ఆర్ఐలకి, ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఈయన మోటివేషన్ కింద తీసుకోరు. ఇంకా కొంతవరకు పవన్ కళ్యాణ్కి ఇది ఉంది, జగన్కి అట్లాంటిది ఉంది, కానీ వీళ్ళు ఇట్లాంటి పిలుపులు ఇవ్వరు పెద్దగా. వీళ్ళు కనుక తలుచుకుని మీరు బాగా కానండి అంటే కనుక మేబీ కనొచ్చేమో. కంటే ఈ బెనిఫిట్స్ వీటిని బేస్ చేసుకుని ఒకటే ఆయన చెప్పిన ఆస్పెక్ట్లో ఒకటి కరెక్ట్, మానవ వనరుల చోటకి పరిశ్రమలు పరిగెత్తుకొస్తాయి. వాళ్ళు మనకి ఇండియాలోకి మోడీ అదృష్టం ఏంటంటే మన దేశంలో ఇంతకాలం ఏదైతే మైనస్ అనుకున్నామో అదే మనకి ఫెచ్చింగ్ అయింది. ఇప్పుడు ఇక్కడికే ఎందుకు వస్తున్నాయి కంపెనీలన్నీ కూడా? మానవ వనరులు ఉన్నాయి మన దగ్గర, మానవ వనరులు ఉన్న చోటకి పరిగెత్తుకొస్తారు. ఇప్పుడు తక్కువ రేటుకి కూలీ దొరుకుతాడు మానవ వనరులు ఉన్నప్పుడు. అదే అమెరికాలో పెట్టలేరు, ఎందుకని? అక్కడ మానవ వనరులు తక్కువ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ 10,000 రూపాయలకు దొరికే కూలీ అక్కడ 1,00,000 రూపాయలు ఇవ్వాలి. కాబట్టి ఎక్కువ మంది మనుషులు ఉంటే ప్రయోజనమే అది.
అవును. కాకపోతే లోకల్గానే సెటిల్ అవుతాడా లేదా అన్నటువంటిది డెవలప్మెంట్ మీద ఆధారపడింది. లైక్ ఇప్పుడు మనకి ఇక్కడ వాళ్ళందరూ చదివితే పోయి హైదరాబాద్లో బతకాలి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఒకే ఒక్క పాయింట్ అండి, ఇప్పుడు కాదు నేను ఎప్పుడు చెప్పేది, డిగ్రీ పూర్తయిన మన బిడ్డ అమరావతిలో ఉద్యోగం చేయాలి, గుంటూరులో ఉద్యోగం చేయాలి, బెజవాడలో ఉద్యోగం చేయాలి, అనంతపురంలో ఉద్యోగం చేయాలని కోరుకునే విధంగా తల్లిదండ్రులు మోటివేట్ చెయ్యి నువ్వు, అప్పుడు బాగుపడతాం మనం. అలా కాకుండా హైదరాబాద్లో బతుకుతాడు, బెంగళూరులో బతుకుతాడు, విదేశాల్లో బతుకుతాడు అని మోటివేట్ చేస్తే ఈ రాష్ట్రం ఎప్పటికీ బాగుపడదు. నెంబర్ 1. నెంబర్ 2, నా బిడ్డ హైదరాబాదులో అబ్బాయినో చైనా లేకపోతే బెంగళూరులో అబ్బాయినో పెళ్లి చేసుకుంటుంది, లేకపోతే విదేశాల్లో ఉన్న అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటుంది, అప్పుడు మాత్రమే నా బిడ్డని ఇస్తాను నా కూతుర్ని అనే విధంగా ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే ఈ రాష్ట్రం బాగుపడడానికి కష్టం. నా బిడ్డ అమరావతిలో అబ్బాయిని చేసుకుంటుంది, నా బిడ్డ బెజవాడలో అబ్బాయిని చేసుకుంటుంది, గుంటూరులో అబ్బాయిని చేసుకుంటుంది, అనంతపురంలో చేసుకుంటుంది, వైజాగ్లో చేసుకుంటుంది, శ్రీకాకుళంలో అబ్బాయిని చేసుకుంటుంది అనే రోజు వచ్చినప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది. లేదంటే ఇక్కడ కన్నం చివరికి ఇప్పటికే పల్లె ప్రాంతాలు ఓ రకంగా వృద్ధాశ్రమాలాగా మారుతున్నాయి. పల్లె ప్రాంతాల్లో యువకులు ఎవరయ్యా అంటే ఈ మేకలు కాసేవాళ్ళు, గేదెలు కాసేవాళ్ళు ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఆ దరిద్రం వచ్చేసింది. అపార్ట్మెంట్లో అడిగితే మీరు ఇంకెవరిని అడగక్కర్లా, ఈ దాన్ని ఏమంటారు క్లౌడ్ కిచెన్లు ఉన్నాయి కదా, వాళ్ళని అడగండి. వృద్ధులకి రోజు పొద్దున్నే నెలకు 6,500 7,000 ఇస్తే పొద్దున్నే ఇడ్లీ, లేకపోతే పొద్దున్నే ఒక టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, చపాతీలు ఇస్తున్నారు. ఇవి ఎందుకు తీసుకుంటున్నారు? కోడలుంటే, కూతురుంటే, కొడుకుంటే తీసుకుంటారా? బెజవాడ, గుంటూరు, వైజాగ్ ఎన్ని చోట్ల జరుగుతున్నాయి. 6,500 7,000 రూపాయలు నెలకి. ఈవెన్ తెనాలి లాంటి చిన్న ఊళ్ళకి కూడా జరుగుతున్నాయి, మున్సిపాలిటీ ఊళ్ళలో కూడా. ఏంటంటే ఒక 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో ఇట్లాగా పొద్దున్నే క్యారేజ్ వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేస్తారు, వీళ్ళు తర్వాత కడిగేసి ఇచ్చేయాలి. పొద్దున్నే మళ్ళీ అది పెట్టేసి ఇస్తారు వాళ్ళు. 6,500 నెలకి. ఏంటి అంటే వీళ్ళ పిల్లలందరూ హైదరాబాద్లోనో బెంగళూరులోనో చేస్తున్నారు, వీళ్ళు ఇక్కడ పట్టణాల్లో అపార్ట్మెంట్ ఏదో ఫ్లాట్ కొనుక్కునో ఇల్లు తీసుకునో ఉంటున్నారు వీళ్ళు. ఇక ఇక్కడ ఇంట్లో పనులు చేసేవాళ్ళు ఎవరు లేరు, వండేవాళ్ళు ఎవరు లేరు. అలాగని హోటల్ నుంచి తిందామంటే ఏం రోగాలు వస్తాయో తెలియదు. ఈ క్లౌడ్ కిచెన్లు అంటే ఇంట్లో వండినట్టు కదా అనేది, బట్ అవి కూడా ఇప్పుడు హోటల్ లాగానే తయారైనాయి అనుకోండి. కానీ అది మన పట్టణాల్లో అడిగితే తెలిసిపోతుంది. మారిపోయాం మనం ఇంకా అది గ్రహించట్లేదు. ఆ మార్పు తీసుకురావాలంటే కష్టమే, అది ఇళ్లలో ఎప్పట్లో అవదేమో. రైట్ చూద్దాం. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మంచి సలహా, కొన్ని సూచనలు అయితే ఇస్తున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో పిల్లల్ని ఎక్కువగా కనమని అయితే సలహా ఇస్తున్నారు. దానికి ప్రభుత్వం కూడా కొన్ని ప్రోత్సాహకాలు, వాళ్ళ వైద్యం సంబంధించి, విద్యకు సంబంధించి అన్ని సహకారాలు అందిస్తామని చెప్తున్నారు. మరి ప్రజలు ఎంతవరకు ఈ ఆలోచన స్వీకరిస్తారు అనేది ఇంకా ప్రజల ఇష్టం.